వెల్కమ్ టు శశి టీవీ. మినిస్టర్ కొండా సురేఖ గారు కేటీఆర్ పైన అయితే చాలా కామెంట్లు అయితే చేయడం అయితే జరిగింది. చాలా సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోయిన్‌లకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడు. అదే విధంగా చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారని చెప్పేసి మెయిన్ నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య అదే విధంగా సమంతలు విడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ గారే అని చెప్పేసి ఇలా కామెంట్లు అయితే చేయడం జరిగింది. అదే విధంగా చాలా మంది హీరోయిన్‌లు కూడా చాలా మంది చెడిపోతున్నారు. అదే విధంగా చాలా మంది హీరోయిన్‌లని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అదే విధంగా చాలా మంది హీరోయిన్‌లు తొందర పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నారని చెప్పేసి కొండా సురేఖ గారైతే సినీ ఇండస్ట్రీ వాళ్ళని చాలా మందిని ఇన్వాల్వ్ చేసి మాట్లాడిందని చెప్పేసి సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది అయితే రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అదే విధంగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ గారు, అదే విధంగా మెయిన్ నాగార్జున గారు, నాగ చైతన్య తండ్రి నాగార్జున గారు కూడా రియాక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇంతకు అసలు ఏం ట్వీట్ చేశారో ఒకసారి అయితే చూద్దాము. అదే విధంగా దానికన్నా ముందు అసలు కొండా సురేఖ గారు ఇంతకీ ఏం మాట్లాడారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగచైతన్య సమస్య విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. సో చూసారు కదా, చాలా మంది హీరోయిన్లు చెడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ గారే. చాలా మంది ఆ డ్రగ్స్ కు అలవాటైపోవడానికి కారణం కూడా కేటీఆర్ గారే అని చెప్పేసి కొండా సురేఖ గారు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. అదే విధంగా దానికి ప్రకాష్ రాజ్ గారు అయితే ఒకటైతే ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. సో చూడొచ్చు, ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప అని చెప్పేసి మన ప్రకాష్ రాజ్ గారు కూడా ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ట్వీట్ చేసిన వెంటనే జస్ట్ ఆస్కింగ్ అని హ్యాష్ ట్యాగ్ లో అయితే పెట్టడం జరిగింది. నేను జస్ట్ అడుగుతున్నాను, ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదే విధంగా నాగార్జున గారు కూడా మా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం మీరు కరెక్ట్ కాదు, మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కొండా సురేఖ గారికి అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇంతకీ ఏం ట్వీట్ చేశారో ఒకసారి అయితే చూద్దాము. గౌరవనీయ గౌరవనీయ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి ఇలా ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదే విధంగా మీరు మా కుటుంబం గురించి ఏదైతే మాట్లాడారో, సో ఇదంతా మీరు మాట్లాడింది అంతా అబద్ధం. అదే విధంగా అక్ష తక్షణమే మీ వాక్యాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి ఇట్లా నాగార్జున గారు కూడా ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. సో చూస్తున్నాం కదా, అదే విధంగా చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది రియాక్ట్ అయితే అవుతున్నారు. మీరు సినీ ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు, మీ రాజకీయాల కోసం మా సినీ ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోయిన్స్ అయితే బయటకు వస్తున్నారు. అంటే మనకు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తగ్గిపోయారు. ముంబై నుంచి కానివ్వండి, ఇట్లా ఇతరుల మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది హీరోయిన్లు ఇక్కడికి ఫేమ్ కోసం వస్తున్నారు. ఇతర హీరోయిన్లు చాలా ఫేమ్ పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఎదుగుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా కొండా సురేఖ గారు ఏమంటున్నారు అనంటే మన కేటీఆర్ గారి పైన చాలా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. అంటే రేవ్ పార్టీలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా రేవ్ పార్టీలతో పాటు మీరు డ్రగ్స్ అలవాటు చేశారు, అదే విధంగా బ్లాక్ మెయిల్ చేశారు, ఇట్లా చాలా కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనమైతే చూస్తూ ఉన్నాం. అదే విధంగా దానికి నాగార్జున గారు మెయిన్ సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం ఎవరు, నువ్వు కాదా అని చెప్పేసి కేటీఆర్ గారిని డైరెక్ట్ ప్రశ్నించడం అయితే జరిగింది. అంటే అలా మనకి అందులో అయితే చూస్తున్నాం. సో ఒక చిన్న ప్రెస్ మీట్ లో లాగా అయితే అందులో అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. అయితే దానికి నాగార్జున గారు యాక్టర్ నాగార్జున గారు అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది. గౌరవనీయ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించుకునేందుకు వాడుకోకూడదు అని చెప్పేసి ఇట్లా ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. దయచేసి సాటి సో ఇట్లా ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే దానికి మా కుటుంబం పట్ల మీరు మా కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం అని చెప్పేసి అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో దానికి కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. నాగ్ సార్ మేము మీ వెంటనే ఉంటాము. అదే విధంగా సో మనం కొన్ని కామెంట్లు కూడా చదువుకోవచ్చు.
సో సిగ్గు లేదు అలా అలిగేషన్స్ వేయడానికి, లీగల్ యాక్షన్స్ తీసుకోండి సార్. బొక్కలో వేయాలి వీళ్ళని అని చెప్పేసి ఇట్లా ట్వీట్ చేస్తున్నారు చాలా మంది. అక్కినేని ఫ్యామిలీకి కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి దెబ్బ మీద దెబ్బ అని చెప్పేసి, అంటే మొన్న ఎన్ కన్వెన్షన్ కానివ్వండి, ఇప్పుడు ఇలా కానివ్వండి. సో ఇట్లా ఏదో ఒకటి అయితే అక్కినేని ఫ్యామిలీకి అయితే ఇలా కావడం అయితే జరుగుతుంది. అయితే దీనికి కొన్ని కామెంట్స్ కూడా చాలా మంది అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అక్కినేని ఫ్యామిలీకి కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి దెబ్బ మీద దెబ్బ. అట్లాగే సో ఇక్కడ మనం చాలా కామెంట్లు అయితే చూస్తున్నాం. సో చాలా మంది ఇక్కడ మనకి వీడియో కూడా పెట్టారు. కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతాను మా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత అనేది వెళ్ళరు అనింది. వెళ్ళరు అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోతే డైవర్స్ ఇచ్చారు. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే. సో చూసారు కదా, నాగ చైతన్య గారికి డైవర్స్ అయితే కేటీఆర్ చేయబట్టే ఇదంతా అయితే అయింది అని చెప్పేసి కొండ సురేఖ గారు మాట్లాడడం జరిగింది. దీనికైతే నాగార్జున గారు, అదే విధంగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ గారు అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇలా చాలా మంది అయితే చాలా ఇండస్ట్రీ నుంచి చాలా మంది యాక్టర్లు అయితే ట్వీట్ అయితే చేయడం జరుగుతుంది. అదే విధంగా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇదంతా కరెక్ట్ కాదు, మీరు మాట్లాడింది మేము అలాంటి అలవాటు ఏం చేసుకోలేదు, మమ్మల్ని ఎవరు బ్లాక్ మెయిల్ చేయలేదు అని చెప్పేసి కూడా ఇలా ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది కూడా మళ్ళీ ఇంకా ఎంక్వైరీలో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ కూడా చేయనున్నట్లయితే వినిపిస్తుంది. అదే విధంగా కొండ సురేఖ గారి మాట్లాడింది పూర్తిగా మేము ఖండిస్తున్నాము, పూర్తిగా ఇదంతా అబద్ధం అని చెప్పేసి నాగార్జున గారు ట్వీట్ చేశారు. నాగార్జున గారితో పాటు కామెంట్లలో కూడా చాలా మంది అయితే సో మీరు మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్ అయితే చేయడం జరిగింది.